ప్రజలకు ఒక అలవాటు ఉంటుంది. వారు వ్యక్తిగతంగా ఏదో ఒక రాజకీయ పార్టీతో కనెక్ట్ అవుతారు. అయితే మంచి పని చేసినప్పుడు అది ఏ పార్టీ అయినా దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అది వారిలో సహజంగా ఉన్న నైజం. అందుకే ఇప్పుడు కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీకి అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ కొత్త కాన్సెప్ట్తో రాగానే ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు. ఇలాంటివే మాకు కావాలంటున్నారు. మరి ఆ స్వచ్ఛ రథం ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లా రూరల్ ప్రాంతంలో స్వచ్ఛరథం అనే కొత్త పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ద్వారా గ్రామాల్లో చెత్తను సేకరిస్తూ గ్రామాలను అందంగా పరిశుభ్రంగా ఉంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతుంది. ముందుగా గుంటూరు మండలంలోని లాల్పురం గ్రామంలో జూలై 10న దీన్ని ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను సేకరించడం, దాన్ని రీసైకిల్ చేయడం, సంపద సృష్టించడం అనే 3 అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్లో ఉన్నాయి. వాటిని లెక్కలోకి తీసుకుని ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్ను తెచ్చారు. పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా గ్రామస్తులు తమ ఇంట్లో ఉండే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛరథానికి ఇస్తారు. అందుకు బదులుగా సరుకులు తీసుకుంటారు. స్వచ్ఛరథాల్లో 2 రకాల వాహనాలు ఉన్నాయి. తడి చెత్తను తీసుకువెళ్లే వాహనం ప్రతిరోజు వస్తుంది. పొడి చెత్తను తీసుకువెళ్లే వాహనం వారానికి 2 సార్లు వస్తుంది. చెత్తనిచ్చేటప్పుడు దానికి విలువ కడతారు. అంటే చెక్క ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, బుక్స్, ఇనుప వ్యర్థాలు ఇలా ఏవిస్తే వాటికి ధర నిర్ణయిస్తారు. ఆ ప్రకారం కిరాణా సామాన్లను తీసుకోవచ్చు. స్వచ్ఛరథాన్ని నడిపేవారు రకరకాల కిరాణా సామాన్లను తీసుకోవచ్చు. అవన్నీ ప్యాక్ చేసి పరిశుభ్రంగా ఉంటున్నాయి. వాటికి చెత్త అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని ద్వారా ప్రజలు చెత్తను రోడ్ల పక్కన పారేయకుండా ఆ బండి వారికే ఇస్తున్నారు. తద్వారా సామాన్లు పొందుతున్నారు. దాని ద్వారా వారికి లాభం కలుగుతోంది. అందుకే ఇది చాలా బాగుందని స్థానికులు చెప్తున్నారు. ఇలా సేకరించే తడి చెత్తను పెద్ద గొయ్యిలో వేసి 90 రోజులుంచి మొక్కలకు ఎరువుగా మార్చుతారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు పంపించి ప్రాసెస్ చేయించి మళ్లీ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇలా చెత్త నుంచి సంపదను సృష్టించే పని మొదలైంది. ఈ స్వచ్ఛంద రథాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తారు. ఆల్రెడీ వైసీపీ హయాంలో రేషన్ సరుకుల బండ్లు ఉన్నాయి. అవి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. వాటిని స్వచ్ఛ రథాలుగా మార్చే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్తో లింక్ అయి ఉంది. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడానికి, వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యర్థాలను రీసైక్లింగ్, కంపోస్టింగ్, ఇతర పద్ధతుల ద్వారా పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో గ్రామస్తుల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. వారు స్వయంగా చెత్తను 2 రకాలుగా విభజిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇన్నాళ్లు అనవసరంగా బోలెడు చెత్త పారేశామే అని వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం సంవత్సరం కిందటే అమలై ఉంటే బాగుండేదంటున్నారు. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అటు తన కల కూడా నెరవేరుతుందని సీఎం చంద్రబాబు కూడా ఆనందంగా ఉన్నారు.